టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. మార్చి 30వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రొద్దుటూరు వస్తున్నారు. ఈ సందర్భంగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ప్రొద్దుటూరుకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. లేఖ ప్రొద్దుటూరు ప్రజలు చదవాలని, చంద్రబాబు ఈ లేఖలోని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రాచమల్లు కోరారు. 2014 నుంచి 19 వరకు మీరు అధికారంలో కొనసాగినారు. అప్పుడు వరదరాజిరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఎవరు కొనసాగినారు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పి రేపొద్దున ఓటు అడగమని నేను లేఖ రాస్తా ఉన్నా. వరదరాజిరెడ్డి గారు ఇన్ఛార్జిగా కొనసాగిన 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి కనీసం అంటే ₹1 కోటి అభివృద్ధికి నిధులు తెచ్చి చేసి ఉంటే పోటీ చేయమని అడుగుతా ఉన్నా. ఒక్క బడికైనా ₹1,00,000 ఇచ్చి ఒక బాత్రూమ్ కట్టించినా కూడా ప్రభుత్వ పాఠశాలకు నామినేషన్ వేసి ఓటు అడగమని చెప్తా ఉన్నా. ఒక్క చెల్లెలకైనా జానడు స్థలం ఇచ్చి 1,80,000 2 లక్షలు డబ్బులు ఇచ్చి ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇంట్లో సంసారం చేయించింటే పోటీ చేసి ఓటు అడగమని చెప్తా ఉన్నా. త్రాగడానికి బిందె నీళ్లు నువ్వు ఇచ్చినా కూడా నీ ప్రభుత్వం నువ్వు నామినేషన్ వేయొచ్చు, ఓటు అడగచ్చు. ఇంటి పట్టాలు ఇవ్వలే, నీరు ఇవ్వలే, పిల్లలకు విద్య ఇవ్వలే, మౌలిక వసతులు ఇవ్వలే, చేనేత కార్మికుల కోసం చేసింది ఏమీ లేదు, రైతుల కోసం చేసింది ఏమీ లేదు. రైతు రుణమాఫీ మోసం చేసినావు, డాక్రా పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేసినావు, ఇంటికి ఉద్యోగం అని చెప్పి మోసం చేసినావు, తాకట్టు పెట్టిన బంగారు ఇస్తానని చెప్పి మోసం చేసినావు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేసినావు, పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేసినావు, మగ్గాలు నేసే వాళ్ళ కరెంటు ఉచితం అని చెప్పి మోసం చేసినావు. వీటన్నిటికీ రేపటి దినం నువ్వు సమాధానం చెప్పాలని, కనీసం మోసం చేసిన దానికి సమాధానం కాకపోయినా ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ ఊరికి ఏమి అభివృద్ధికి నువ్వు ఏమి ఇచ్చినావో, అభివృద్ధి చేసినావో చెప్పి ఓటు అడిగితే మంచిది తప్ప పనికిరాని, పనికిమాలిన, ప్రజలకు అవసరం లేని మాటలు మాట్లాడడం వల్ల నీ స్థాయి దిగదార్చుకుంటావే తప్ప నీకు ఉపయోగం ఉండదని పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ నా బహిరంగ లేఖను ప్రజలు చదవాలని, పెద్దలు వరదరాజిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చదవాలని, నిజాయితీగా వ్యవహరించాలని, సమాధానం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా. గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి